ఇష్టమైన పని చేయక ఇష్టం లేని పని చేసుకుంటే పిచ్చిలేస్తుంది. ఇడ చందననేనా? చందననే అన్నా. అన్నా నీ వీడియోస్ బాగుంటాయన్నా. థ్యాంక్స్ రా. అవునండి, మధ్య ఎందుకన్నా వీడియోలు తీస్తలేవు? టీం లేక చేస్తలేరా? అవునా అన్న, సరే అన్న వస్తా. సరే. ఏమైంది స్వామి? ఏం లేదు స్వామి. నీ మనసులో బాధ నాకు అర్థమైంది స్వామి, చెప్పు పర్లేదు. నేను యూట్యూబర్ని స్వామి. నేను వీడియోస్ చేస్తా, దానివల్ల నీకు ఏమైనా వస్తున్నాయా? ఏమైనా వచ్చే వరకు జాబ్ చేసుకో అన్నారు ఇంట్లో. కానీ నాతో చేసే వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు. వీడియోలు చేయడానికనే టైం దొరుకుతలేదు. అదే వీడియోస్ వదిలేద్దామా అని ఆలోచిస్తున్నా, కానీ మనసు ఒప్పుతలేదు. ఇప్పుడే ఓటమిని ఒప్పుకుంటే ఎలా స్వామి? ఏదైనా ప్రశాంతంగా ఆలోచించు. అసాధ్యాన్ని సాధించాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. సరే స్వామి. నీ సంకల్పం గట్టిదైతే ఈ ప్రకృతియే ఏదో విధంగా నీకు సాయం చేస్తుంది. నీకు ఒకటి చెప్తా విను స్వామి. 100 చెట్లను నరికితే ఒక అగ్గిపుల్ల తయారవుతుంది. అదే ఒక్క అగ్గిపుల్ల దలుచుకుంటే అడవి మొత్తాన్ని కాల్చేస్తుంది. ఎట్టి పరిస్థితిలో నీ ధైర్యాన్ని కోల్పోకు, అదే నీకు దైవం. జై శ్రీరామ్. అన్న నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అన్న? నా పక్కన స్వామిడి ఎవరు లేరుగా అన్న. ఇంతసేపు నా పక్కనే ఉండేరా? అన్న మేము నీకు సపోర్ట్ చేస్తామన్న, వీడియోలు తీద్దాం. సరేరా. ఆంజనేయ స్వామి వచ్చి నాకు ధైర్యం చెప్పినట్టు. జై శ్రీరామ్.